హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను లాజికల్ ఆపరేషన్స్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని డీబగ్ కమాండ్ చేసి కమాండ్ ప్రాంప్ట్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ తీసుకున్న ఈ ప్రోగ్రామ్ అంతా ఓన్లీ నాన్ ఇన్వర్టింగ్ లాజిక్ జనరేట్ అయ్యే విధంగా తీసుకున్నాను. అంటే ఇక్కడ అండ్, ఆరు, నాట్, ఎక్స్ఆర్ ఈ 4 ఆపరేషన్స్ మాత్రమే ఇక్కడ పర్ఫామ్ చేశాను. సో ఇవన్నీ మనకి ఏమవుతుందంటే నాన్ ఇన్వర్టింగ్ లాజిక్ని జనరేట్ చేస్తాయి. ఒకవేళ మనకి ఇన్వర్టింగ్ లాజిక్ అంటే నాండ్ గేటు, నార్ గేటు, ఎక్స్నార్ గేటు ఈ ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేయాలనుకుంటే ఫస్ట్ నాన్ ఇన్వర్టింగ్ లాజిక్ని జనరేట్ చేసి వచ్చిన రిజల్ట్కి నాట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మనకి ఇన్వర్టింగ్ లాజిక్ అనేటివి జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి నాండ్ లాజిక్ని జనరేట్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే అండ్ లాజిక్ని జనరేట్ చేసి వచ్చిన రిజల్ట్కి నాట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినట్లయితే మనకి ఇక్కడ నాన్ లాజిక్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా నార్ లాజిక్ని జనరేట్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆర్ లాజిక్ని జనరేట్ చేసి వచ్చిన రిజల్ట్కి నాట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినట్లయితే మనకి ఇక్కడ నార్ లాజిక్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్నార్ లాజిక్ని మనం జనరేట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఎక్స్ఆర్ లాజిక్ని జనరేట్ చేసి వచ్చిన రిజల్ట్కి నాట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినట్లయితే ఇక్కడ ఎక్స్నార్ లాజిక్ అనేది జనరేట్ అవుతాయి. సో ఈ విధంగా మనము ఇన్వర్టింగ్ లాజిక్ని జనరేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను 2000 లొకేషన్లో 2B ఒక డేటా తీసుకున్నాను. ఈ డేటాకే ఇక్కడ అండ్ ఆపరేషను, ఆర్ ఆపరేషను, నాట్ ఆపరేషను, ఎక్స్ఆర్ ఆపరేషన్ ఈ 4 ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి ఇక్కడ మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను జీరోస్ వన్స్ తీసుకునేసి ఇక్కడ లాజికల్గా ఆపరేషన్ పర్ఫామ్ చేశాను. నెక్స్ట్ అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషను లైన్ బై లైన్ ఎలా ఉంటుందో సో దాని గురించి ఇక్కడ క్లియర్గా ఇచ్చున్నాను. సో ఇప్పుడు లైన్ బై లైన్ ఈ ప్రోగ్రామ్ గురించి చూద్దాము. ఫస్ట్ ఇక్కడ చూడండి, మూవ్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ 2000 అంటే 2000 లొకేషన్ మనం డేటా ఏదైతే తీసుకున్నామో అది వచ్చి ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏఎల్ ఈక్వల్ టు 2B అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అండ్ ఏఎల్ ఏఎల్. సో ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటంటే ఏఎల్ ఈక్వల్ టు ఏఎల్ అండ్ ఆపరేషన్ విత్ ఏఎల్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఏఎల్లో 2B తీసుకున్నాను. అగైన్ సేమ్ ఏఎల్లో ఉన్న కంటెంట్తో మనం కండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. కాబట్టి ఈ 2Bని బైనరీలో కన్వర్ట్ చేసి ఇక్కడ నోట్ చేస్తాను. అగైన్ ఈ 2Bని కూడా బైనరీలో కన్వర్ట్ చేసి ఇక్కడ నోట్ చేస్తాను. సో ఇప్పుడు అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి కాబట్టి ఎనీ వన్ ఇన్పుట్ ఈస్ 0, అవుట్పుట్ ఆఫ్ అండ్ గేట్ ఈస్ 0. నెక్స్ట్ అదేవిధంగా 2 ఇన్పుట్ వాల్యూస్ 1 1 అయినప్పుడు మాత్రమే 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ 1 1కి 1 జనరేట్ అవుతుంది. 1 1కి 1, 0 0కి 0, 1 1కి 1, 0 0కి 0, 1 1కి 1, 0 0కి 0, 0 0కి 0. సో అగైన్ వచ్చిన డేటాని మనం ఎక్స్ఆర్లో కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 0010కి 2 అవుతుంది, 1011కి B అవుతుంది. అంటే ఇక్కడ మనకి సేమ్ డేటాతో అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేశాం కాబట్టి అదే డేటా అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. కాబట్టి వచ్చిన రిజల్ట్ 2B ఏదైతే ఉంటుందో ఏఎల్ రిజిస్టర్లో లోడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 2B ఇక్కడ లోడ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ కంటెంట్ ఆఫ్ 3000 ఏఎల్. ఇప్పుడు ఏఎల్లో మనకి 2B వచ్చింది కదా, అది 3000 మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది. సో అదే ఇక్కడ నోట్ చేస్తాను. అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ 2000. సో ఆల్రెడీ 2000 లొకేషన్ మనం 2B తీసుకున్నాం కాబట్టి అది ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, ఆర్ ఏఎల్ 0F. సో ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటంటే ఏఎల్ ఈక్వల్ టు ఏఎల్ ఆర్ ఆపరేషన్ విత్ 0F. ఆల్రెడీ ఏఎల్లో 2B తీసుకున్నాము, 0Fతో ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో వచ్చిన రిజల్ట్ మనకి ఏమవుతుందంటే ఏఎల్లోనే ఇక్కడ లోడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏఎల్ ఈక్వల్ టు 2Bని బైనరీలో కన్వర్ట్ చేసి ఇక్కడ నోట్ చేస్తాను. అంటే ఇక్కడ 2 అంటే 0010, B అంటే 1011. అగైన్ 0F. సో దీన్ని కూడా బైనరీలో కన్వర్ట్ చేసి ఇక్కడ నోట్ చేయాలి. కాబట్టి ఇక్కడ 0కి 4 zeros, Fకి 4 1s. అగైన్ ఇక్కడ మనకి ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో ఆర్ లాజిక్ ఏంటంటే ఎనీ వన్ ఇన్పుట్ ఈస్ 1, అవుట్పుట్ ఆఫ్ ఆర్ గేట్ ఈస్ 1. ఒకవేళ 2 ఇన్పుట్ వాల్యూస్ 0 అయినప్పుడు 0 వస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి, 1 1కి 1, 1 1కి 1, 0 1కి 1, 1 1కి 1,
00కి 0, 10కి 1, 00కి 0, 00కి 0. సో అగైన్ మనకి రిజల్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే బైనరీ డేటా ఈ విధంగా వస్తుంది కదా, దీని కరస్పాండింగ్ ఎక్సా డేటా అనేది ఇక్కడ నోట్ చేయాలి. కాబట్టి ఇక్కడ 0010కి 2, 4 1s అంటే ఎఫ్, ఇక్కడ మనకి 2f జనరేట్ అయింది. ఈ 2f వాల్యూ కూడా మనకి ఏఎల్లో లోడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి రిజల్ట్ అబ్జర్వ్ చేస్తే 2f వస్తుంది. అగైన్ ఇక్కడ చూడండి మూవ్ కంటెంట్ ఆఫ్ 3001, ఏఎల్. ఆల్రెడీ ఏఎల్లో మనకి 2f వచ్చింది, అది 3001 మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 2f రిజల్ట్ ఏదైతే ఉంటుందో 3001 మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి మూవ్ ఏఎల్, కంటెంట్ ఆఫ్ 2000. సో ఆల్రెడీ 2000 లొకేషన్ మనకు 2b తీసుకున్నాను కాబట్టి అది ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. కాబట్టి ఏఎల్ ఈక్వల్ టు 2b. అగైన్ ఇక్కడ చూడండి నాట్ ఏఎల్. సో ఈ ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటంటే మనకి ఏఎల్లో కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ని మనం నాట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అంటే ఇక్కడ ఏఎల్లో కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్కి ఇక్కడ నాట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. వచ్చిన రిజల్ట్ కూడా మనకి ఏఎల్లో లోడ్ అవుతుంది. సో ఇప్పుడు ఏఎల్ ఈక్వల్ టు 2b తీసుకున్నాను కాబట్టి ఈ 2bని బైనరీలో కన్వర్ట్ చేసుకున్నాను. కాబట్టి ఇక్కడ 2 అంటే 0010, b అంటే 1011. ఈ 2bని మనం నాట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి కాబట్టి నాట్ ఆపరేషన్ అంటే జీరోస్ని వన్స్, వన్స్ని జీరోస్గా చేంజ్ చేయడమే. కాబట్టి ఇక్కడ 1కి 0, 1కి 0, 0కి 1, 1కి 0, 0కి 1, 1కి 0, 0కి 1, 0కి 1. సో అగైన్ ఇక్కడ మనకి రిజల్టెంట్ వాల్యూ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 1101, 0100 జనరేట్ అయింది. సో ఇప్పుడు ఈ బైనరీ డేటాని ఎక్సెల్లో కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 1101 అంటే D, 0100 అంటే 4. కాబట్టి D4 మనకి జనరేట్ అయింది. ఈ D4 వాల్యూ కూడా మనకి ఏఎల్లో లోడ్ అవుతుంది. సో అగైన్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మూవ్ కంటెంట్ ఆఫ్ 3002, ఏఎల్. ఇప్పుడు ఏఎల్లో మనకి D4 వచ్చింది కాబట్టి అది 3002 మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి మూవ్ ఏఎల్, కంటెంట్ ఆఫ్ 2000. సో ఆల్రెడీ 2000 లొకేషన్లో 2b తీసుకున్నాను కాబట్టి అది ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ XR ఏఎల్, F0. సో ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటంటే ఏఎల్ ఈక్వల్ టు ఏఎల్ XR విత్ F0. సో ఏలో ఉన్న కంటెంట్ F0కి ఇక్కడ XR ఆపరేషన్ పర్ఫామ్ అయ్యి వచ్చిన రిజల్ట్ వచ్చి మనకి ఏఎల్లో లోడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఏఎల్ ఈక్వల్ టు 2b, ఈ 2bని బైనరీలో కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి 2 అంటే 0010, b అంటే 1011. సో అగైన్ ఇక్కడ చూడండి మనం F0, సో ఈ డేటాను కూడా మనం బైనరీలో కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ F అంటే 4 1s, 0 అంటే 4 zeros. ఇప్పుడు మనం XR ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి కాబట్టి మనకి ఇక్కడ డిఫరెంట్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు మనకి 1 జనరేట్ అవుతుంది, సేమ్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు 0 జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 10కి 1, 10కి 1, 00కి 0, 10కి 1, 01కి 0, 11కి 0, 01కి 1, 01కి 1. సో అగైన్ ఇక్కడ మనకి బైనరీ డేటా అబ్జర్వ్ చేసినట్లయితే 1101, 1011. సో ఈ బైనరీ డేటాని ఎక్సెల్లో కన్వర్ట్ చేసినట్లయితే 1101ని డీగా నోట్ చేసుకుంటాం, 1011ని బీగా నోట్ చేసుకుంటాం. సో మనకి రిజల్టెంట్ వాల్యూ DB జనరేట్ అయింది కాబట్టి ఈ DB అనేది ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. సో ప్రజెంట్ మనకి ఏఎల్ ఈక్వల్ టు DB జనరేట్ అయింది. సో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మూవ్ కంటెంట్ ఆఫ్ 3003, ఏఎల్. ఏఎల్లో మనకి DB వచ్చింది కదా, అది వచ్చి 3003 మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి XR ఏఎల్, ఏఎల్. సో ఆల్రెడీ మనకి ఏఎల్లో మనకి డేటా వచ్చింది DB. సేమ్ అదే డేటాతో మనం ఇక్కడ XR ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అంటే ఈ ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటంటే ఏఎల్ ఈక్వల్ టు ఏఎల్ XR ఆఫ్ ఏఎల్. అంటే మనకి ఏఎల్లో ఉన్న కంటెంట్ని ఏఎల్తోనే మనం XR ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో ఆల్రెడీ ఏఎల్లో మనకి DB వచ్చింది. సో ఆ DBని మనం ఫస్ట్ బైనరీలో కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ D అంటే 1101, B అంటే 1011. సేమ్ అదే డేటాతో మనం XR ఆపరేషన్ చేయాలి కాబట్టి మళ్ళీ అదే డేటాను నోట్ చేసి దీని కరస్పాండింగ్ బైనరీ డేటాని నోట్ చేస్తాను. ఆల్రెడీ మనకి XR ఆపరేషన్ తెలుసు కాబట్టి డిఫరెంట్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు 1 వస్తుంది, సేమ్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు 0. కాబట్టి ఇక్కడ 11కి 0, 11కి 0, 00కి 0, 11కి 0, 11కి 0, 00కి 0, 11కి 0, 11కి 0. ఇక్కడ రిజల్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే 8 zeros ఇలా జనరేట్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి
ఈ కరస్పాండింగ్ బైనరీ డేటాకి ఎక్సా ఫైండ్ అవుట్ చేస్తే 4 జీరోస్కి 0 అగైన్ 4 జీరోస్కి 0 జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి 0 డేటా ఏదైతే ఉంటుందో ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ కంటెంట్ ఆఫ్ 3004 ఏఎల్. ఆల్రెడీ ఏఎల్లో మనకి 00 వచ్చింది కాబట్టి అది 3004 మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎక్స్ఆర్ ఏఎల్ అంటే ఏఎల్లో కంటెంట్ ఏదైతే తీసుకుంటామో అదే కంటెంట్తో ఇక్కడ ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేసాం. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి రిజల్ట్ వచ్చి 00 వస్తుంది. అంటే ఇక్కడ మనం రిజిస్టర్ని క్లియర్ చేయడానికి ఈ ఇన్స్ట్రక్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ లాస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే *03 ఉంది కాబట్టి ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లైన్ బై లైన్ ఈ ప్రోగ్రామ్ని డీబగ్ కమాండ్ యూజ్ చేసి కమాండ్ ప్రాంప్ట్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ మనం స్టార్ట్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ ఇంజిన్లో రన్ అని టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్స్లో రన్ క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి రన్ విజార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ దగ్గర కమాండ్ అని టైప్ చేసి ఓకే బటన్ని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ డిబగ్ అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ 2000 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అండ్ ఏఎల్ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ కంటెంట్ ఆఫ్ 3000 ఏఎల్ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ 2000 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆర్ స్పేస్ ఏఎల్ 0f టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ కంటెంట్ ఆఫ్ 3001 ఏఎల్ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ 2000 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నాట్ స్పేస్ ఏఎల్ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ కంటెంట్ ఆఫ్ 3002 ఏఎల్ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ 2000 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ఆర్ స్పేస్ ఏఎల్ F0 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ కంటెంట్ ఆఫ్ 3003 ఏఎల్ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ఆర్ స్పేస్ ఏఎల్ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ కంటెంట్ ఆఫ్ 3004 ఏఎల్ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంట్ స్పేస్ 3 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ డేటా ఇవ్వాలి కాబట్టి ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 2000 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. సో 2000 లొకేషన్లో 2B టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ రన్ చేయాలి కాబట్టి G టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అవుట్పుట్ డేటా అనేది మెమరీలో లోడ్ చేసాం కాబట్టి ఇక్కడ ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 3000 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. సో 3000 లొకేషన్లో 2B స్పేస్ 3001 లొకేషన్లో 2F స్పేస్ 3002 లొకేషన్లో D4 స్పేస్ 3003 లొకేషన్లో DB స్పేస్ 3004 లొకేషన్లో 00. ఈ విధంగా మనకి లాజిక్ గేట్ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. అగైన్ ఈ ప్రోగ్రామ్కి మనం ఆప్ కోడ్ వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేసి యూ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ స్టార్టింగ్ అడ్రస్ 0100 టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ ఎండింగ్ అడ్రస్ అంటే ఇంటూ 3 కార్డున్న అడ్రస్ 0125 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రోగ్రామ్ విత్ ఆప్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. అగైన్ మనం ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఇక్కడ క్యూ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిట్ అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు.
ఫ్రెండ్స్, ఈ విధంగా మనము కమాండ్ ప్రాంప్ట్లో డీబగ్ కమాండ్ చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.